కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. 20వ తేదీన పార్లమెంటుకు జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ప్రదర్శన అనంతరం దేశంలో పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనకి విస్తృతమైనటువంటి మద్దతు లభిస్తూ ఉంది. జంతర్ మంతర్కే పరిమితమైనటువంటి ఈ ఉద్యమం ఇవాళ అనేక రాష్ట్రాలకు వ్యాప్తి చెందింది. ఢిల్లీతో పాటు మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, కేరళ ఇలా అనేక రాష్ట్రాల్లో ఇవాళ ఈ ఉద్యమం విస్తృతంగా పెరిగింది. వివిధ దేశాల్లో కూడా అనేక ముఖ్యమైనటువంటి నగరాల్లో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి అనుకూలంగా ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటు దేశంలో పౌర సమాజం నుంచి కేవలం రాజకీయ పార్టీలే కాకుండా పౌర సమాజం నుంచి విస్తృతమైనటువంటి మద్దతు లభించటం ఒక విశేషమైనటువంటి అంశంగా చెప్పొచ్చు. మనం ఈ రోజున అంటే ఈరోజు 24వ తేదీ ఈ రోజున దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ జరగాలని చెప్పి యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు దేశవ్యాప్త పిలుపునిచ్చి ఆ మేరకు ఇప్పుడు విద్యా సంస్థల బంద్ జరుగుతూ ఉంది. దాంతోపాటు అన్నా హజారే స్వయంగా, అన్నా హజారే అంటే మనకు తెలుసు, గతంలో అనేక దీక్షలు అవినీతికి వ్యతిరేకంగా అనేక దీక్షలు చేసినటువంటి వ్యక్తి. అన్నా హజారే స్వయంగా నిన్న మహారాష్ట్రలోని అహల్యానగర్లో ఆయన 2 గంటల పాటు ఈ ఉద్యమానికి మద్దతుగా 2 గంటల పాటు ఆయన దీక్ష పాటించాడు. అలాగే ప్రముఖ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ విద్యార్థుల ఆవేదనలో అర్థం ఉంది అని చెప్పేసి ఆయన కూడా విద్యార్థి ఉద్యమానికి నిన్న మద్దతు పలకడం అనేది జరిగింది. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పెద్ద ఎత్తున నిన్న కొన్ని వందల మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ సుప్రీంకోర్టు దగ్గర ప్రదర్శన చేశారు. ముఖ్యంగా ఇందిరా జైసింగ్, వికాస్ సింగ్ మొదలైనటువంటి ప్రముఖ లాయర్లు ఈ ఉద్యమానికి మద్దతు వహించడం జరిగింది. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మురళీ మనోహర్ జోషి, ఆయన మనందరికీ తెలిసిన నాయకుడు, సీనియర్ బీజేపీ నాయకుడు. గతంలో ఆయన మానవ వనరుల శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. ఆయన కూడా ఈ ఉద్యమాన్ని మనం అర్థం చేసుకోవాలి, విద్యార్థులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళకి స్వాంతన కలిగించాలి అనే దీంతో ట్విట్టర్లో ఒక ప్రకటన చేయటం అనేది జరిగింది. అంటే పరోక్షంగా చెప్పాలి అంటే ఆయన కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అంతేకాదు మురళీ మనోహర్ జోషి, అన్నా హజారే, సచిన్ తెండూల్కర్, సుప్రీంకోర్టు లాయర్స్, వీళ్లతో పాటు అనేక మంది సినీ నటులు, ముఖ్యంగా ఆర్ మాధవన్, అలియా భట్, అలాగే సల్మాన్ ఖాన్ ఇలాంటి సినీ నటులు కూడా లేటెస్ట్గా గతంలో కూడా అనేక మంది సినీ నటులు మద్దతు ప్రకటించారు, మనకు తెలుసు. ప్రకాష్ రాజ్, అట్లనే షబ్నా ఆజ్మీ, వాళ్ళతో పాటు కొత్తగా నూతనంగా వీళ్ళందరూ కూడా మద్దతు, అలియా భట్, ఆర్ మాధవన్, సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ ప్రకటించారు. వీళ్ళతో పాటు అనేక మంది క్రీడాకారులు, ముఖ్యంగా అభినవ్ బింద్రా, మనందరూ తెలుసు గోల్డ్ మెడలిస్టు ఆయన ఒలింపిక్స్లో, అభినవ్ బింద్రా, అలాగే యువరాజ్ సింగ్ ప్రముఖ క్రికెటర్, వీళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించారు. అంటే వీటన్నిటి యొక్క సారాంశం ఏంటంటే ఈ ఉద్యమానికి విస్తృతమైనటువంటి మద్దతు లభిస్తుంది, మద్దతు పెరుగుతూ ఉంది. దీనికి కారణం కేవలం నీట్ ఎగ్జామ్ ఒకటే కాదు. నీట్ ఎగ్జాము, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో పాటు యువతలో ముఖ్యంగా జనరేషన్ జీలో ఉన్నటువంటి అసంతృప్తిని మనం అర్థం చేసుకోవాలి. రకరకాల కారణాల వల్ల అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళు. దాన్ని రాజకీయ పార్టీలు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఏదో తూతూ మంత్రం చర్యలు కాకుండా నిజాయితీగా, అంటే వాళ్ళు వాంగ్చుక్తో దీక్ష విరమింపజేశారు. అట్లనే మేము కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో చర్చలు జరుపుతామని చెప్తున్నారు. కానీ ఈ కాకుండా ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ఒక ప్రధానమైన డిమాండ్. ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తే వచ్చే నష్టమేమీ లేదు. అనేక మంది గతంలో రాజీనామాలు చేసిన సంగతి మన అందరికీ తెలిసింది. ఇదేమీ ప్రెస్టేజ్కి పోవాల్సినటువంటి విషయాలు కూడా కాదు. ప్రజాస్వామ్యంలో రకరకాల పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి. నరేంద్ర మోడీ ఒక ప్రకటన కూడా ఆయన చేశాడు, ఇది ఈ పేపర్ లీకేజీ ఇదంతా కూడా కరెక్ట్ కాదని చెప్పి. కానీ అవి సరిపోవు.
ఈ యువజనుల యొక్క ఆవేశం తగ్గాలంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఆ మేరకు వాళ్ళు చర్యలు తీసుకోవాలి, ఆ మేరకు సంసిద్ధత చేయాలని చెప్పేసి కోరుతూ విస్తృతంగా ఈ ఉద్యమానికి మద్దతు పెరుగుతుంది. మీరు కూడా మద్దతు తెలపండి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దీనికి మద్దతు చెప్పదు మనకు తెలుసు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీలు వాటి వైఖరి వెల్లడి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియచేస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.